మిల్కీ బ్యూటీ తమన్నా ఒకప్పుడు సౌత్ ఇండియాలో, ముఖ్యంగా తెలుగులో అగ్రకథానాయికగా వెలుగొందిన ఆమెకు ఇప్పుడు ఇక్కడ అవకాశాలు బాగా తగ్గిపోయాయి. గతేడాది ఓదిలా 2 చిత్రంలో మెరిసిన ఆమె ఆ తర్వాత 2 సినిమాల్లో అతిథి పాత్రలకే పరిమితమైంది. ప్రస్తుతం తన దృష్టంతా బాలీవుడ్ పైనే సారించింది. అక్కడ ఆమె నటించిన 5 చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. తనకు స్టార్డమ్ తీసుకొచ్చిన సౌత్ లో అవకాశాలు సన్నగిల్లడంతో ఆమె ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ చేయడానికి కూడా సిద్ధపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఐటమ్ సాంగ్స్ చేయడం ఆమెకేమీ కొత్త కాదు. గతంలో స్టార్డమ్ లో ఉన్నప్పుడే అగ్ర హీరోల సరసన స్పెషల్ సాంగ్స్ లో ఆడిపాడింది. ఇప్పుడు మళ్లీ అదే మార్గంలో పయనించాలని మేకర్స్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్స్ ఎంపిక విషయంలో ఆమె గతంలోనే ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించింది. కేవలం ఫలానా తరహా పాత్రలే చేస్తానని పట్టుబట్టి కూర్చుంటే ఇండస్ట్రీలో మనుగడ సాగించడం కష్టమని ఆమె అభిప్రాయపడింది. అప్పటి నుంచి అడపాదడపా ఐటమ్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. గ్లామర్ షో విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన అందచందాలతో కుర్రకారును ఆకర్షిస్తోంది. దీన్ని బట్టి మంచి పారితోషికం ఆఫర్ చేస్తే తమన్నా ఎలాంటి పాత్రకైనా పాటకైనా ఓకే చెబుతుందని మేకర్స్ ఒక అంచనాకు వచ్చారు. అయితే తమన్నా మాత్రం ఈ వాదనను సున్నితంగా తిరస్కరిస్తోంది. తాను ఎంత బోల్డ్ గా కనిపించినా దానికి కొన్ని హద్దులు ఉంటాయని, తనకంటూ కొన్ని పరిమితులు నియమాలు ఉన్నాయని స్పష్టం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్యనే తమన్నా ఒక క్రేజీ బాలీవుడ్ ఆఫర్ను వదులుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 90వ దశకంలో కుర్రాళ్లను ఉర్రూతులూగించిన ఖల్నాయక్ సినిమాలోని సెన్సేషనల్ సాంగ్ చోలీకే పీచే క్యా హై రీమిక్స్ లో నటించే అవకాశం ఇటీవల ఆమె తలుపు తట్టింది. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో ఖల్నాయక్ రిటర్న్స్ పేరుతో ఒక సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం స్పష్టమే. ఆ కాలంలో మాధురి దీక్షిత్ అద్భుతంగా నర్తించిన ఈ ఐకానిక్ పాటను ఇప్పుడు తమన్నాతో రీక్రియేట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఈ ఆఫర్ను విన్న వెంటనే తమన్నా ఈ పాట నా వల్ల కాదు అంటూ సున్నితంగా నో చెప్పేసిందట. ఇంతటి పాపులర్ సాంగ్ ఆఫర్ను మిల్కీ బ్యూటీ కాదనుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉండి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 1993లో ఈ పాట విడుదలైనప్పుడు అందులోని పదజాలంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేగింది. తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవలి కాలంలో కూడా కొన్ని సినిమాల పాటల్లోని సాహిత్యం పెద్ద వివాదాలకు దారితీస్తున్న పరిస్థితులను మనం గమనిస్తూనే ఉన్నాం. బహుశా ఈ వివాదాలన్నిటినీ దృష్టిలో ఉంచుకునే తమన్నా ముందు జాగ్రత్తగా ఈ రీమిక్స్ పాటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అనవసరమైన వివాదాల్లో చిక్కుకోవడం ఇష్టం లేకనే తన పరిమితులకు లోబడి ఈ భారీ ప్రాజెక్టును ఆమె వదులుకుందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.